గైస్ ఇప్పుడు ఈ సౌండ్ బార్ ప్రైజెస్ చూసాక మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. లిటరల్లీ నేనైతే మాత్రం షాక్ అయిపోయాను. నేను అసలు ఊహించనే లేదు ఇంత తక్కువ ధరకు వస్తాయని. సో మీరు గనక ఒక 5,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ నుంచి ఒక 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి సౌండ్ బార్ తీసుకుందామంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు పక్కా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు అనంటే మీకు రేపు బిగ్ బిలియన్ డే సేల్ వచ్చినా సరే దసరాకి ఇంత తక్కువకి అయితే అసలు రానే రావు. ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది తప్ప. సో మనం ఏ మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఏమేమి సౌండ్ బార్స్ ఎంత ప్రైస్కి వస్తున్నాయో మనం మాట్లాడేసుకుందాం. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో అన్ని కూడా నేను ట్యాగ్ చేసి పెట్టుంటాను. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే ఏవైతే సౌండ్ బార్స్ ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ది సౌండ్ బార్స్ అంటే 95% సౌండ్ బార్స్ అన్ని కూడా మన ఛానల్లో రివ్యూస్ అయితే ఉన్నాయి. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో అవి రిలీజ్ అయినప్పుడే మనము కొనేసి అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీ బడ్జెట్ అనేది బాగా 5,000 రూపాయల వరకు ఉంది అనుకుంటే ఇక్కడ మీకు గోవా నుంచి గోస్ అరౌండ్ 950 అయితే ఉంటుంది అనమాట. వితౌట్ కార్డ్ ఆఫర్తో ఇది మీకు 6,000 రూపీస్కి వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్తో మీకు 5,200 రూపీస్కి వస్తుంది. 500 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మీరు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మీ బడ్జెట్ అనేది 5,200 రూపీస్ ఆ బడ్జెట్లో ఉంది అనుకుంటే. నెక్స్ట్ మీకు జెబ్రానిక్స్ నుంచి జూక్ బార్ 9510WS ప్రో అయితే ఉంటుంది. వితౌట్ కార్డ్ ఆఫర్లో ఇది మీకు 11,000-12,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే జస్ట్ 7,999 అంటే జస్ట్ మీకు 8,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. 5.1 ఛానల్తో వస్తుంది. వైర్లెస్ సబ్ ఊఫర్తో వస్తుంది. 600 వాట్స్తో అయితే వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తుంటారు. వన్ ఆఫ్ ద గ్రేట్ సౌండ్ బార్ అని చెప్పాలి. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ మీకు డాల్బీ అట్మాస్ నాకు సపోర్ట్ కావాలి అనుకుంటే బోట్ అవెంటే ప్రైమ్ 5000 DA అయితే ఉంటుందన్నమాట. ఇందాక నేను చెప్పిన సౌండ్ బార్ కానీ ఈ రివ్యూ కానీ మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే ఇది మీకు సౌండ్ బార్ విత్ వైర్తో అయితే వస్తుందన్నమాట. వితౌట్ కార్డ్ ఆఫర్తో నేను పర్చేస్ చేసినప్పుడు మాత్రం 14,000 రూపాయల దగ్గర అయితే పర్చేస్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు వితౌట్ కార్డ్ ఆఫర్తో 11,000 రూపాయల వరకు నియర్ బై అయితే ఉంది. విత్ కార్డ్ ఆఫర్తో మీకు 8,500 రూపాయలకి అయితే దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. 5.1 ఛానల్తో వస్తుంది. 500 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. వైర్డ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అది ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నాకు ఒక 2.1 ఛానల్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు LG నుంచి S40 అయితే ఉంటుంది. వితౌట్ కార్డ్ ఆఫర్తో మీకు 13,000 రూపీస్ వరకు ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్తో మీకు 8,500 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఎవరైతే నాకు 2.1 ఛానల్ కావాలనుకుంటారో వాళ్ళు దీనికైతే వెళ్ళిపోవచ్చు. వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ కూడా ఉంటుంది. 300 వాట్స్ కి సంబంధించినటువంటి సౌండ్ బార్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి సామ్సంగ్ నుంచి HW B650F అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు రెగ్యులర్ గా 15,000 16,000 ఆఫ్ సెగ్మెంట్ లో అయితే ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్ తో అయితే మాత్రం ఇప్పుడు మనకి 10,300 రూపాయలకి అయితే మనకి అవైలబుల్ అయితే ఉందన్నమాట. 3.1 ఛానల్ తో వస్తుంది. 370 వాట్స్ తో అయితే వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. DTS:X విర్చువల్ సపోర్ట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి ఒక కిరాక్ సౌండ్ బార్ అని చెప్పాలి. దీన్ని రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లోనే మనం కొన్ని రివ్యూ అయితే చేసాము. అదే మనకి మోటరోలా నుంచి యాంపీ సౌండ్ X వైబ్ అనమాట. అసలు బేస్ అయితే మాత్రం 30,000 40,000 50,000 రూపాయలు పెట్టినా సరే మీకు ఇంత బేస్ అసలు రానే రాదు. దేంట్లో కూడా పర్టికులర్ గా మూవీ మోడ్ లో చంపేసే బేస్ అయితే ఉంటుందన్నమాట. నేను కొన్నప్పుడు 18,000 రూపాయలు 18,000 రూపీస్ పెట్టి అయితే నేను కొన్నాను. ఇప్పుడు మీకు ఎంతకు వస్తుందో తెలుసా? ఇది 11,986 రూపీస్కి అయితే వస్తుంది. 5.2.4 ఛానల్తో అయితే వస్తుంది అనమాట. 700 వాట్స్ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు అసలు కళ్ళు మూసుకొని దీన్ని పర్చేస్ చేయొచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. తోప్ అంటే తోపు డీల్ అనమాట ఇది మాత్రం. ఇవన్నీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇంకా మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మనకి ఈ సెగ్మెంట్ దగ్గర నాకు ఒక మంచి కంపెనీ నుంచి కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఇదే మనకి సామ్సంగ్ నుంచి HW B67EF XL అనమాట. ఇది నేను కొన్నప్పుడు 18,000 రూపాయల దగ్గర అయితే పర్చేస్ చేశాను. విత్ కార్డ్ ఆఫర్తో ఇప్పుడు మీకు ఎంతకు వస్తుందో తెలుసా? మనకి లాస్ట్ టైం కూడా దసరా సేల్లో అంత తక్కువకి అయితే రాలేదు. లాస్ట్ టైం దసరా సేల్లో 15,500 రూపీస్కి అయితే వచ్చింది. ఇప్పుడు మీకు 13,477 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. అద్భుతమైన డీలు, కిరాక్ డీలు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. 5.1 ఛానల్తో వస్తుంది. 490 వాట్స్తో వస్తుంది. మీకు సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు DTS:X విర్చువల్ సపోర్ట్ అయితే ఉంటుంది. Q సింఫనీ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇదే సెగ్మెంట్లో మనము దీన్ని కంపారిజన్ కూడా చేసాము ఈ సామ్సంగ్కి. ఈ LG 65TR అనమాట నెక్స్ట్ సౌండ్ బారు. సో ఇది కూడా మనము 18,500 19,000 రూపీస్ ఆ బడ్జెట్ దగ్గర
దగ్గర అయితే పర్చేస్ చేస్తాం అనమాట. స్టిల్ మన దగ్గర ఉన్నాయి అవి. సో వితౌట్ కార్డ్ ఆఫర్లో మీకు 20,500 రూపీస్ వరకు ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్తో మీకు ప్రజెంట్ 15,500 రూపీస్కి అయితే వస్తుంది. మీకు యాప్ సపోర్ట్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తుంటారు. 5.1 ఛానల్తో వస్తుంది, 600 వాట్స్తో వస్తుంది, డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది మీకు వైర్లెస్ రైర్ స్పీకర్స్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. మీకు సామ్సంగ్ కూడా వైర్లెస్ వస్తుంది, ఇది కూడా మీకు వైర్లెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కాదు, నాకు JBL నుంచి కావాలి అనుకుంటే మీకు JBL నుంచి SB580 అయితే ఉంటుంది. మీరు జనరల్గా దీని ప్రైస్ చూస్తే 23,000, 22,000 ఇలా అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 16,250 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. 3.1 ఛానల్, 440 వాట్స్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్కి అయితే ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. గైస్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, బల్ల గుద్ది నేను అమెజాన్లో కూడా ప్రైజెస్ అయితే చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత చెప్తున్నాను, 99% ఇప్పుడు నేను చెప్పిన డీల్స్ అన్ని కూడా మీకు ఒక 1,500 రూపీస్ నుంచి 2,000 రూపీస్ వరకు ఫ్లిప్కార్ట్లో ప్రైస్ అయితే తక్కువ ఉందన్నమాట. నా సజెషన్ మీరు ఫ్లిప్కార్ట్లోనే బై చేయడానికి ట్రై చేయండి. అన్ని లింక్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటాను. లేదు మీరు అమెజాన్లోనే పర్చేస్ చేస్తాను అనుకుంటే లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి జెబ్రానిక్స్ నుంచి 9900 సౌండ్ బార్ అనమాట. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. మనం పర్చేస్ చేసినప్పుడు 27,000 రూపీస్ దగ్గర అయితే పర్చేస్ చేసామన్నమాట. ఇప్పుడు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు 18,500 రూపీస్కి అయితే వస్తుంది. దీని ప్రైస్ అనేది మీకు ఒక్కోసారి ఇంకా కూడా తగ్గుతూ ఉంటుంది. 16,800 ఆ ప్రైస్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఈవెన్ మీరు దీన్ని 22,000 రూపీస్ దగ్గర తీసుకున్నా సరే ఇది మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అని అయితే చెప్పుకోవచ్చు. 5.2.4 ఛానల్తో వస్తుంది, 725 వాట్స్తో వస్తుంది. ఇది మీకు డ్యూయల్ వస్తుంది అనమాట. మీకు ఏదైతే సబ్ వూఫర్ ఉందో ఇది మీకు డ్యూయల్ వస్తుంది, వైర్లెస్తోనే వస్తున్నాయి అన్ని కూడా. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, DTS X సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాదు, నాకు సోనీ నుంచి కావాలి అనుకుంటే మీకు సోనీ నుంచి HT-S40R అయితే ఉంటుంది. మీరు రెగ్యులర్గా దీన్ని పర్చేస్ చేయాలంటే 23,000 అలా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే 21,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. 5.1 ఛానల్తో వస్తుంది, 600 వాట్స్తో వస్తుంది, డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు మరీ ఇమ్మెసివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందని చెప్పను. కాకపోతే మీకు ఒక బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మాత్రమే మీరు దానికైతే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మీకు జెబ్రానిక్స్ నుంచి జూక్బార్ 9890 జస్ట్ ఒక 1 వీక్ కూడా కాలేదు నేను పోస్ట్ చేసి దీన్ని. నేను పర్చేస్ చేసింది ఎంతకో తెలుసా, 26,000 రూపీస్, 25,000 రూపీస్ దగ్గర అయితే పర్చేస్ చేశాను అనమాట. కానీ ఇప్పుడు ప్రైస్కి ఎంతకు వస్తుందో తెలుసా, ఇది అంటే నార్మల్ ప్రైస్ చూపించేది మనకి 29,000. నేను కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తేనే 25,000-26,000 దగ్గర పర్చేస్ చేశాను. ఇప్పుడు మీకు 21,000 రూపీస్కి అయితే వస్తుంది. రివ్యూలో కూడా నేను వెరీ క్లియర్గా చెప్పాను, మీరు 24,000 దగ్గర అయితే దీన్ని పర్చేస్ చేయొచ్చు, కానీ నాలాగా 26,000 రూపీస్కి అయితే మీరు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదని. మీకు ఇప్పుడు ఇంకా తక్కువకి 21,000 రూపీస్కి అయితే వస్తుంది. 5.1.2 ఛానల్తో వస్తుంది, 1030 వాట్స్తో అయితే వస్తుంది అనమాట. అద్భుతమైన డీల్ ఇది. మీకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్లో నేను ట్యాగ్ చేసి పెట్టుంటాను, ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ మీకు డాల్బీ అట్మాస్కి అయితే ఇది సపోర్ట్ ఉంటుంది, DTS X సపోర్ట్ కూడా ఉంటుంది, వైర్లెస్గా సంబంధించినటువంటి సౌండ్ బార్ అనమాట ఇది. ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి LG నుంచి SQ75TR అనమాట. ఈ 75TR అనేది నేను పర్చేస్ చేసినప్పుడు 30,000 రూపాయల దగ్గర అయితే పర్చేస్ చేశాను. ఇప్పుడు మీకు 25,977 రూపీస్కి అయితే వస్తుంది. దీనికి ఉన్న డిమాండ్ అయితే ఒకనొక టైంలో అసలు దొరకలేదనమాట. బట్ ఇప్పుడు మాత్రం మనకి స్టాక్లో ఉంది. చాలా వాటికి డెలివరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి నేను అన్ని పిన్ కోడ్స్ చెక్ చేశాను, మాక్సిమం కూడా మనకి డెలివరీ అవైలబుల్ ఉంది. మీరు ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. మీకు దీంట్లో అప్ ఫైరింగ్ స్పీకర్ కూడా ఉంటుందన్నమాట. సౌండ్ బార్కి మిడిల్లో అప్ ఫైరింగ్ స్పీకర్ ఉంటుంది. 5.1.1 ఛానల్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ మీకు 600 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఈవెన్ మీకు LG నుంచి థింక్యూ యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. దాంట్లో మీరు అన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు JBL నుంచి JBL బార్ 500 Pro అయితే ఉంటుందన్నమాట. మీరు వితౌట్ కార్డ్ ఆఫర్ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 33,000 రూపీస్ నుంచి 32,000, 35,000 అట్లా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు కార్డ్ ఆఫర్తో 26,200 రూపీస్కి అయితే వస్తుంది. 5.1 ఛానల్, 590 వాట్స్ అయితే వస్తుంది అనమాట. డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేసింది. ఇది ఒక వైర్లెస్ సౌండ్ బారు. JBL One యాప్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మీకు JBL నుంచి ఒక హై క్లాస్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనకి జెబ్రానిక్స్ నుంచి జూక్ బారు 10,000 అయితే ఉంటుంది. నేను దీన్ని మార్నింగ్ కూడా చూశాను, ఈవెన్ ఆఫ్టర్నూన్ కూడా చూశాను. నేను దీన్ని 44,000 రూపీస్ అయితే ఉండింది. బట్ ఇప్పుడు ఎంతకు వస్తుంది తెలుసా, 27,480 రూపీస్కి అయితే వస్తుంది. మీకు బీభత్సమైన అల్టిమేట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం, మీకు చెవులు బద్దలైపోవాలనుకుంటే
మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. 27,480 రూపీస్లో అయితే వస్తుంది. మీకు అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు. 7.2.4 ఛానల్తో అయితే వస్తుంది. 1100 వాట్స్ అయితే ఉంటుంది అనమాట. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. DTS X సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు వైర్లెస్కి సంబంధించిన సౌండ్ బార్. మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను, నాకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే మీకు సోనీ నుంచి బ్రావియా థియేటర్ సిస్టమ్ 6 అయితే ఉంటుంది. మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. రెగ్యులర్గా మీకు 50,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు 45,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఇది మీకు 1000 వాట్ సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ రియల్ టైంలో మీకు 1000 వాట్స్ లా అనిపించదు. ఒక 700-800 వాట్స్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. వైర్లెస్కి సంబంధించిన సబ్ వూఫర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు LG నుంచి S95 TR అయితే ఉంటుంది. ఇది నేను కొన్నప్పుడు 48,000 రూపీస్కి పర్చేస్ చేశాను. నేను పర్చేస్ చేసి దాన్ని సెల్ చేసిన తర్వాత 42,000కి అలా నేను దాన్ని సెల్ చేశాను అనమాట. నెక్స్ట్ వీకే దీని ప్రైస్ 65,000 దగ్గర వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు మీకు 63-64,000 రూపీస్ వరకు అయితే ఉంది. అప్పుడప్పుడు మీకు 65 కూడా వెళ్తుంది. కానీ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 13,000 రూపీస్ వరకు ప్రైస్ డ్రాప్ అయితే అయ్యి 52,800 రూపీస్ దగ్గర అయితే ఉంది. 9.1.5 ఛానల్తో వస్తుంది. 8-10 వాట్స్తో అయితే వస్తుంది అనమాట. మీకు LG నుంచి థింక్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. కంప్లీట్ వైర్లెస్కి సంబంధించిన సౌండ్ బారు. మీకు శాటిలైట్స్ స్పీకర్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. అసలు అప్ ఫైరింగ్ స్పీకర్స్, ఆ శాటిలైట్ స్పీకర్స్ యొక్క రెస్పాన్స్ అయితే మాత్రం అదిరిపోద్దని చెప్పాలి. సో ఇవి గైస్ మీరు కనుక ఒక 50,000 రూపీస్ లోపు ఒక మంచి సౌండ్ బార్ తీసుకుందాం అనుకుంటే మాత్రం వీటిని అయితే కళ్ళు మూసుకొని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఏదైనా వచ్చాయంటే మాత్రం నేను ఎడిటింగ్ చేసే లోపు ఈ వీడియో మీకు ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్లో అన్నీ ట్యాగ్ చేసి పెడతాను. మేక్ ష్యూర్ కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడే కొనండి. నేను గట్టిగా చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా నేను ఇంత గట్టిగా చెప్పలేదు, ఇప్పుడే చెప్తూ ఉన్నాను. మీరు కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున మీకు ఇంత ప్రైస్కి రావచ్చు రాకపోవచ్చు. కాంపోనెంట్ ప్రైజెస్ అనేవి భారీగా పెరిగిపోతున్నాయి. సో మీరు కొనాలి అనుకుంటే ఇప్పుడు మొబైల్ అయినా సరే మీరు ఇప్పుడే తీసుకోండి, ల్యాప్టాప్ అయినా సరే మీరు ఇప్పుడే తీసుకోండి. ఈ రెండు అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడే తీసుకోండి. తర్వాత మళ్ళీ మీకు ప్రైస్ అనేవి దారుణంగా పెరగబోతున్నాయి. ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద మీకు హై పాయింట్స్ వస్తాయి. హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.